25 సంవత్సరాల క్రితమే 1999 ఎన్నికలు గెలిచిన తర్వాత ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు గుంటూరు జిల్లా తెలుగు యువత నాయకుడిగా ఒక ఊపుతున్న యువ నాయకుడు ఆలపాటి రాజా గారిని చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా నియమించారు. సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఈరోజు మళ్ళీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలిగా పంపిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇందాక రాజా గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి అంటే 1995 నాటికి నాకు రాష్ట్రంలో తెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు ఒక 5-6 ఉండేవి. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ బాగా చెప్పుకునేవాళ్ళు. అప్పుడప్పుడే కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి వినపడేది. గుంటూరులో ఆర్వీఆర్ రాయపాటి వాళ్ళ కాలేజ్ ఒకటి వినపడేది. ఆ తర్వాత విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా అప్పుడు తెలియదన్న నాకు. విజ్ఞాన్ కాలేజ్ తెలుసు. చాలా తక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. మరి ఈరోజు రాష్ట్రంలో 300 వరకు 300 పైగా ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పడటానికి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది అయితే ఆ కాలేజీల ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన మంత్రి ఎవరంటే ఆలపాటి రాజా గారు. నిజంగా ఒక పెద్ద చరిత్రలో మీరు భాగస్వాములు కావటం మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు శాసన మండలికి వెళ్ళే సభ్యులు స్థానిక సంస్థల నుంచి కొంతమందిని ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేల నుంచి కొంతమంది ఎన్నుకుంటారు, గవర్నర్ కొంతమందిని నామినేట్ చేస్తాడు. అలాగే ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి కొంతమంది ఎన్నుకుంటారు, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి. అంటే అసెంబ్లీలో అందరూ డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు అవుతారు. కానీ శాసన మండలి అలా కాదు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కోటా కాదు, స్థానిక సంస్థల కోటా కాదు, లేకపోతే ఉపాధ్యాయుల కోటా కాదు, ఏ కోటాలో గవర్నర్ కోటా కాదు, ఏ కోటాలో ఏ నియోజకవర్గం నుంచి మళ్ళీ శాసన మండలికి పంపిస్తున్నారంటే పట్టభద్రుల నియోజకవర్గం. అంటే చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించి విద్యా రంగానికి సంబంధించి మళ్ళీ ఇంకొకసారి మీ చేత ఏదో చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎవరన్నా అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఏ ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వగలిగితే అదే మంచి ప్రభుత్వం. ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు మంచి పరిపాలన అందించాడు అంటే ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఎవరైతే పెంచుతారో వాళ్ళు మంచి నాయకులు. మరి ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఎలా పెరిగిద్ది? ఆదాయం రావాలి. మరి ఆదాయం ఎలా వస్తుంది? ఉద్యోగాలు రావాలి. కాబట్టి మొన్న మనం 175 సీట్లలో 164 సీట్లు సాధించడంలో అన్ని వర్గాలతో పాటు మనకి పూర్తి స్థాయిలో ఓటేసింది నిరుద్యోగ యువత. కాబట్టి ఆ నిరుద్యోగ యువత ఆశలకు అనుగుణంగా ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సికి రంగం సిద్ధమైంది. దాదాపు 16,500 ఉద్యోగాలు రాబోతున్నాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిఎస్సి ఇవ్వకుండా ఎన్నికల ముందు చివరిలో మోసపూరితమైన ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. దాన్ని
నిరుద్యోగులు కూడా ఎవరు నమ్మలేదు అనడానికి సాక్ష్యం ఏంటంటే ఎన్నికల ఫలితాలు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల తర్వాత భవిష్యత్తులో కూడా శాసన మండలిలో మీరు నిరుద్యోగ యువత తరపున ఉద్యోగాల కల్పన కోసం మీ అనుభవాన్ని, మీ అవకాశాలని అన్ని ఉపయోగిస్తారని, అలాగే ఈరోజు వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సమావేశానికి ముందు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో ఒక సమావేశం నిర్వహించాం. అక్కడ ఆలపాటి రాజా గారు వచ్చే ముందు నేను, చిట్టిబాబు గారు, డేగల ప్రభాకర్ గారు మేము ఆ ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతూ ఈ 8 నెలల్లో ఈ ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది, ఏ ఏ మార్పులు మీరు చూస్తున్నారు అని అడిగినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఒక మహిళా ఉపాధ్యాయుని తిరువూరు బస్టాండ్ నుంచి సూర్య రెస్టారెంట్ రోడ్డు గురించి మాట్లాడారు. ఇంకొక టీచర్ గారు బైపాస్ నుంచి కోకిలంపాడు రోడ్డు గురించి చెప్పారు. ఇలా రోడ్ల గురించి, కొన్ని సమస్యల గురించి, అలాగనే విద్యుత్ ఛార్జీల గురించి, తర్వాత ఒక టీచర్ ఏమడిగారంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం నిరుద్యోగ వృత్తి గురించి చెప్పాము. ఇలా మనం ఇచ్చిన హామీల్ని కొంతమంది గుర్తు చేశారు. ముఖ్యంగా యువతకు సంబంధించి ఎంత చేయగలిగితే అంత. లోకేష్ గారు ఒక మహాయజ్ఞం తలపెట్టారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. కొంతమందికి ఇది అసాధ్యంగా కనపడింది. కానీ ప్రపంచంలో ఈరోజు వస్తున్న మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ఏంటంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓల కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈరోజు ఎక్కువ ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఐటీ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ ఈరోజు రాబోయే మార్పుని ముందుగానే అంచనా వేసి దానికి తగిన విధంగా ఉద్యోగాల కల్పన చేసే లక్ష్యంతో 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో లోకేష్ గారు పనిచేస్తున్నారు.